హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎడతెరిపి లేని అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా రానున్నటువంటి 4 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయి. ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా ఉప్పల్, బోడుప్పల్, హయత్ నగర్, ఆదిబట్ల, గట్కేసర్, పంజగుట్ట, నాంపల్లి, కొండాపూర్, జూబ్లీ హిల్స్, వనస్థలీపురం, హస్తినాపురం, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి రానున్నటువంటి 2 రోజుల పాటు. ముఖ్యంగా ఇక ఆ తరువాత మధ్యాంధ్ర జిల్లాలు గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగాల్లో ఆకాశం మేఘావృతమై చిరుజల్లు, తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది. రాయలసీమ వాతావరణాన్ని కనుక గమనించినట్లయితే కడప, చిత్తూరు, అదేవిధంగా అనంతపురం వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయి. అత్యధికంగా అల్పపీడనం కర్ణాటక మీదుగా విస్తరించడంతో కర్ణాటక రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇక ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఎడతెరిపిలేని వర్షాల దాటికి లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి హైదరాబాద్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.